మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. గతంలో పెనుమాకలో జరిగిన ఓ సమావేశంలో సిఆర్డీ అధికారులతో ఆళ్ల గొడవపడినట్లు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో సిఆర్డీ అధికారులు కేసు పెట్టారు. ఈ క్రమంలో ఆళ్లతో సహా 14 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 10 మందిని అరెస్టు చేశారు. అయితే స్టేషన్ బెయిల్పై ఆళ్ల రామకృష్ణారెడ్డి విడుదలయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒత్తిడి వల్లే తనపై పోలీసులు కేసు నమోదు చేశారని అటు ఆళ్ల ఆరోపించారు. భూసేకరణ చట్టాన్ని, కోర్టు ఆదేశాలను కూడా చంద్రబాబు పట్టించుకోవడం లేదని విమర్శించారు. సమావేశంలో మినిట్స్ రాయాలని కోరినందుకే తనపై కేసు పెట్టారని అన్నారు. మినిట్స్ బుక్ రాయమన్నా కూడా తప్పేనా అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ అరాచకాలపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు ఆళ్ల. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబ అందిస్తారు. సాంబ, ఆళ్ల రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసినట్లు తెలుస్తుంది పోలీసులు. మరి దీనిపై రామకృష్ణారెడ్డి ఏమంటున్నారు? ముఖ్యంగా ఏదైతే మన జరిగినటువంటి జిల్లాలో ఈ సిఐడి సమావేశం ఉందో సమావేశానికి సంబంధించి పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి రైతులతో పాటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ భూసేకరణకు సంబంధించి హైకోర్టు ప్రకారం వాళ్ళందరూ కూడా అక్కడ ఆందోళన చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ పై దురుసుగా ప్రవర్తించాడనే ఒక నెపంతో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి విధులకు ఆటంకం కలిగించారు. ప్రధానంగా అక్కడ కలిసినటువంటి విధుల సమావేశం ఉంది. రైతుల సమావేశాన్ని ఇబ్బందికరంగా చేశారు అని చెప్పేసి వాళ్ళ విధుల్ని ఆటంకం చేశారని చెప్పేసి కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో పూర్తిగా జాయింట్ కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదు చేయడంతో అయితే ఎవరైతే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు అయితే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో రైతులందరినీ కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కేసు నమోదు చేయడం జరిగింది. అయితే కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఈ రోజు అరెస్ట్ చేశారు. ఏదైతే జాయింట్ కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించినటువంటి కేసు ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు మరో 9 మందిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళని కూడా అరెస్ట్ చేసినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే అరెస్ట్ చేసినటువంటి పోలీసులు గత కొద్దిసేపటి క్రితమే రామకృష్ణారెడ్డి ఆ స్టేషన్ బెయిల్పై కూడా విడుదలైనట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే సిఆర్డీ ఆఫీస్ లో జరిగినటువంటి పరిధిలో జరిగినటువంటి రైతుల సమావేశానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే జాయింట్ కలెక్టర్ కావచ్చు మిగతా అధికారులకు ఆ విధులకు ఆటంకం కలిగించిన కారణంగానే కేసు నమోదైంది. దానిలో భాగంగానే ఆళ్ల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆ పూర్తిగా కూడా కొద్దిసేపటికమే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా విడుదలయ్యారు. ప్రధానంగా దీనిపై ఇంకా విచారణ కొనసాగుతూ ఉంది. మొత్తంగా ఏదైతే ఈ విధులు బయట తీసిన కేసు ఉందో దాంట్లో ప్రస్తుతం కేసు నడుస్తా ఉంది. దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా పూర్తిగా ఫైల్ అయిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే చంద్రబాబు ఒత్తిడి వల్ల తనపై కేసులు నమోదు చేశారని చెప్పేసి ఆళ్ల ఆరోపిస్తున్నారు. దీనిపై మరి ఏమంటున్నారు టీడీపీకి సంబంధించిన అధికారులు కానీ అటువైపు మంత్రులు కానీ? అయితే ఏదైతే ఈ సిఆర్డీఏ ప్రజలు జరిగినటువంటి సమావేశం ఉందో ఆ సమావేశానికి సంబంధించి ఆ పెనుమాక రైతుల చట్టం నుంచి కూడా ఏదైతే ఈ యొక్క భూసేకరణకు సంబంధించి పూర్తిగా కూడా వాళ్ళు ఈ భూసేకరణ పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి గొడవలో పూర్తిగా అప్పటి నుంచి కూడా పెనుమాకకు సంబంధించి కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే పోషిస్తున్నప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి అక్కడ జరుగుతున్నటువంటి భూ సేకరణకు సంబంధించి కూడా రైతులకు అనుగుణంగా ముందుకెళ్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో మరి నిన్న జరిగినటువంటి సమావేశంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఫర్నిచర్ అంతా కూడా పూర్తిగా పంపిణీ చేయడం జరిగింది. అయితే ఆ నేపథ్యంలో ఈ దానికి సంబంధించి ఎవరైతే జాయింట్ కలెక్టర్ ఉన్నారో అక్కడ జరుగుతున్నటువంటి సమావేశానికి సంబంధించి మాకు విధులకు ఆటంకం కలిగించారు. అందుకే మేము దీన్ని ఖచ్చితంగా కేసు నమోదు చేయాల్సి వచ్చిందని ఒక పక్క చెప్తున్నారు. మరోపక్క వైసీపీ నాయకులు పూర్తిగా ప్రభుత్వం కావాలనే వైసీపీ నాయకులపై డబ్బులు చెప్పులు పెడుతున్నారని చెప్పి కూడా మరోపక్క వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వం అంటే అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ బట్టి అక్కడ విధులకు ఆటంకం కలిగితే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల ప్రకారం వాళ్ళు కేసు పెట్టారు తప్ప దానికి ప్రభుత్వం ఏది కూడా దీనికి సంబంధం లేదని చెప్తారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ భూసేకరణకు సంబంధించి ఇరుపార్టీల మధ్య మాటలు నడుస్తూనే ఉంది. అక్కడ దానికి అనుగుణంగా కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. దాన్ని పూర్తి రైతులకు అనుకూలంగా ముందుకెళ్లే ప్రయత్నం కూడా వైసీపీ చేస్తా ఉంది. ఇప్పుడు ఈ కాల మధ్య గత కొంతకాలంగా కూడా ఆ ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం చేస్తుందని చెప్తారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే సిచ్యువేషన్ ఉందో సిచ్యువేషన్ పూర్తిగా కూడా విధుల ఆటంకంగా కలిగించడం కారణంగానే కేసు నమోదు చేశారు. అందులో భాగంగానే ఈరోజు ఆళ్ల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే ఏమైనప్పటికీ కూడా కొద్దిసేపటి క్రితమే ఆళ్ల రామకృష్ణారెడ్డి కేసును తెలిసిందా విడుదల చేయడం జరిగింది. అయితే మినిట్స్ రాయాలని కోరినందుకే తనపై కేసు పెట్టారని చెప్పేసి ఆళ్ల ఆరోపిస్తున్నారు. మరి దీనిపై సిఆర్డీ అధికారులు ఏమంటున్నారు? అయితే మొత్తంగా సిఆర్డీఐ అక్కడ ఉన్నటువంటి అధికారులు
ఖచ్చితంగా కూడా ఏదైతే విధులు ఉన్నాయో విధులకు సంబంధించి ఆ రోజు రైతులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అయితే రైతులు చెప్పినటువంటి ఏదైతే ఆ సమాధానాలు ఉన్నాయో సమాధానాలకి సమాధానం చెప్పే లోపే పూర్తిగా కూడా అందరినీ సేకరించే లోపే వీళ్ళు అంతా కూడా అక్కడ గందరగోళం సృష్టించారు. అయితే మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి విధులు ఏదైతే ఉన్నాయో విధులకు ఆటంకం కలిగించడం కాకుండా వాళ్ళపై దుర్తిగా ప్రవర్తించారు ఎమ్మెల్యే అని చెప్పేసి కూడా సిఐడి అధికారులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి తెలుసు. అయితే ముఖ్యంగా అక్కడ జరిగినటువంటి సమావేశం పెనుమాకలో అభిప్రాయాలు సేకరించలేదని చెప్పేసి కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసి ఆ రోజు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పూర్తిగా కూడా అక్కడ ఆందోళన చేశారు. ఆందోళన చేయడం కాకుండా ఫర్నిచర్ని కూడా పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి అక్కడ మనం ప్రత్యక్షంగా కూడా గత వారం క్రితం చూసాం. దానికి సంబంధించి ఏదైతే అక్కడ ఆ విజువల్ ఫుటేజ్ ఆధారంగానే అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏదైతుందో ఆ సిఐడి సమావేశంలో జరిగినటువంటి ఆందోళన ఏదైతుందో అదంతా కూడా ఆ ఫుటేజ్ ఆధారంగా కూడా పోలీసు ఫిర్యాదు చేస్తాం. అక్కడ ప్రత్యక్షంగా కూడా లైవ్ లో కనబడతా ఉన్నట్టు జరిగినటువంటి ఆందోళన ఏ విధంగా ఉండని చెప్పి కూడా పక్క సిఐడి అధికారులు చేస్తా ఉన్నప్పుడు మరొకరు ఈ మొత్తం వైసీపీ అధికారులు కావాలని ప్రభుత్వం కష్టపెట్టి ఈ రకంగా రైతుల పక్షాన పోరాడుతూ ఉంటే ఉద్దేశాలు అమలు చేశారని చెప్పి కూడా ప్రధానంగా ఈ ఆలోచన ఆరోపించిన పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా అధికారులు మాత్రం ఇది కేవలం ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు, కేవలం అక్కడ ఉన్నటువంటి విధులు ఏదైతే ఆటంకం కలిగించారో దానికి అక్కడ ఆందోళన దృష్టిగా ప్రవర్తించారో దానిపై అధికారులపై దాడి చేయడానికి వచ్చినటువంటి పోలీసులు చేసినామని చెప్పాం, ఫిర్యాదు చేసామని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ యువర్ అప్డేట్ సంబా. For more updates, please subscribe 99 TV Telugu.